ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. లోక కళ్యాణం కోసం శ్రీశైల దేవస్థానంలో బయలు వీరభద్రస్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. అమావాస్య రోజుల్లో బయలు వీరభద్రస్వామికి విశేష అభిషేకం, అర్చనలు జరుగుతాయని పండితులు తెలిపారు. వీరభద్రస్వామి పూజలో సకల గ్రహ అరిష్ట దోషాలు, దుష్టగ్రహ పీడలు తొలగుతాయని స్థానికులు నమ్ముతూ ఉంటారు. నంద్యాల జిల్లాలో పోలీస్ జాగిలం టీనా పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ టీనాకు శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు. సాయుధ రిజర్వ్ పోలీస్ డిపార్ట్మెంట్ కు దాదాపు 10 ఏళ్ల పాటు సేవలు అందించిందని ఎస్పీ తెలిపారు. తమిళనాడు కృష్ణగిరి ఎంపీ గోపీనాథ్ లోక్సభలో అచ్చమైన తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేయడం హర్షణీయమన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు, అనేక మంది ఎంపీలు తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేయడం అభినందనీయమన్నారు. జీవో 85 తెలుగు భాష ఉనికికే ప్రమాదకరం అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ జీవో 85ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా కోవెలకుంటలో పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మాదక ద్రవ్యాల వాడకంతో అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ ర్యాలీలో కోవెలకుంట్ల పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలో లోక కళ్యాణం కోసం ఆలయ ప్రాంగణంలో నందీశ్వర స్వామికి విశేష అర్చనలను నిర్వహించారు. ఈ విశేషార్చనలో ముందుగా లోక క్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలంటూ అర్చక స్వాములు, వేద పండితులు ప్రత్యేక పూజ నిర్వహించడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. కుప్పం బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామన్నారు. కుప్పం నుంచి అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తామన్నారు. డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన దంపతులు పెళ్లి రోజు వేడుకలో మరణానంతరం అవయవ దానం చేస్తామని ప్రకటించారు. తమ వివాహ వార్షికోత్సవ వేడుకలో బంధుమిత్రులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వారందరి సమక్షంలోనే మరణానంతరం తమ అవయవాలు దానం చేస్తామని ప్రకటించడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు. దంపతులను స్థానికులు అభినందించి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.